శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో నేడు మనం 27వ అధ్యాయం చివరి 10 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఇందులో గోవిందుని యొక్క పట్టాభిషేకం అనేటువంటి వృత్తాంతం చెప్పబడింది. దేవేంద్రుడు తాము చేసినటువంటి అపరాధాలను క్షమించమని వేడుకోవటం, అలాగే బ్రహ్మదేవుని చేత పంపించబడినటువంటి సురభి పరమేశ్వరుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి స్తుతించి అమృతము వంటి క్షీరధారలతో స్వామిని అభిషేకించడం జరుగుతున్నది. సమస్తమైనటువంటి దేవతలు కూడా వచ్చి స్వామిని ఏ విధంగా అభిషిక్తుని గావించారు, అభిషిక్తుడైనటువంటి వాళ్ళ సమయంలో ప్రకృతి ఏ విధంగా ఉన్నది అనేటువంటివన్నీ ఈ శ్లోకాలలో చెప్పబడుతున్నాయి. ముందుగా భగవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పద్దెనిమిది శ్లోకాల వరకు పూర్వపాఠంలో మనం ప్రవచించుకున్నాం. అథాహ సురభిః కృష్ణమభివంద్య మనస్వినీ స్వసంతానైరుపామంత్ర్య గోపరూపిణమీశ్వరం. తన సంతానంతో పాటుగా వచ్చి కామధేనువు శ్రీకృష్ణ పరమాత్మునికి అభివాదన చేసి ఈ విధంగా అథ ఆహ ఈ విధంగా పలికారు. సురభిరువాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథ వయమచ్యుత. కృష్ణ కృష్ణ మహాయోగిన్, హే కృష్ణ యోగిన్ మహాయోగిన్, యోగులకే యోగుడివి, మహాయోగేశ్వరేశ్వరుడివి. విశ్వాత్మన్, విశ్వానికంతటికీ కూడా ఆత్మస్వరూపుడమైనటువంటి వాడివి. అట్లాంటి విశ్వసంభవ అంటే సకల చరాచర జగత్తుకి కూడా ఆత్మస్వరూపుడమైనటువంటి వాడివి నీవు నాయన. అంతేకాకుండా విశ్వం యొక్క సంభవానికి, సంభవం అంటే ఉత్పత్తి, విశ్వం యొక్క సంభవానికి, ఉత్పత్తికి, స్థితికి, లయకి, మొత్తం అన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడివి నీవే. విశ్వసంభవ భవతా లోకనాథేన, సమస్తమైనటువంటి విశ్వానికి, ముల్లోకాలకి, 14 లోకాలకి నాథుడమైనటువంటి నీవు, నీ చేత సనాథ వయం అచ్యుత, హే అచ్యుత సమస్త లోకాలకి నాథుడు అవటం వలన మేము నీ వలన సనాథులమయ్యామయ్యా, లేకపోతే అనాథులమైపోయేవాళ్ళం. సనాథ వయమచ్యుత, మేము సనాథులమయ్యాం అంటే రక్షించబడేటువంటి నాథుడు కలిగినటువంటి ప్రాణులమయ్యాం. మేము నువ్వు రక్షిస్తున్నావు, నువ్వు మాకు రక్షకుడు. త్వం నః త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవగో విప్రదేవానాం ఏ చ సాధవః. త్వం నః, ఆ పక్కన విసర్గలు లేకపోతే నాట్ అన్నాడు, లేదు కాదు అనే వ్యతిరేక అర్థం వస్తుంది. పక్కన విసర్గలు ఉండటం వల్ల మాకు మాకు మా అందరికీ కూడా. త్వం నః పరమకం దైవం, మా అందరికీ కూడా త్వం పరమదైవం, నీవే దేవుడివి. త్వం న ఇంద్ర జగత్పతే, హే జగత్పతే, ఓ జగన్నాథ త్వం న ఇంద్ర, మా అందరికీ కూడా నీవే ఇంద్రుడివి. త్వం న ఇంద్ర, ఇక్కడ విసర్గలు అనేటువంటిది సంధిలో కలిసిపోయినాయి, ఇకార సంధిలో కలిసిపోయినాయి, అక్కడ కూడా ఉన్నట్టే లెక్క. త్వం న ఇంద్రో జగత్పతే, కాబట్టి నీవే మాకు ఇంద్రుడివి, నీవే మాకు పరమదేవుడివి, నీవే మాకు ఇంద్రుడివి అంటున్నాయి అక్కడ గోవులు. భవాయ భవగో విప్రదేవానాం ఏ చ సాధవః, ఈ పక్కన ఇంద్రుని పెట్టుకుని
దేవేంద్రుడిని పట్టుకుని నీవే మాకు ఇంద్రుడివి స్వామి అని చెప్పి కృష్ణ పరమాత్ముడితో 7 ఏళ్ల బాలుడితో కామధేను అంటుందంటే ఈ ఇంద్రుడి పరిస్థితి ఏమో వాళ్ళ పక్కనున్న ఇంద్రుడి పరిస్థితి ఏమైందో ఇప్పుడు ఆవిడ ఎదుర్కొందాన్ని ప్రార్థించాడు. నేను మూర్ఖుణ్ణి, మూఢుణ్ణి, నా అజ్ఞానాన్ని క్షమించు, నువ్వే నాకు దేవుడివి, నువ్వే నాకు భగవంతుడివి అని చెప్పి ఆయనే కీర్తిచ్చిన తర్వాత ఇక ఈయన కంటే మించినటువంటి వాడే ఆయనే కదా. కాబట్టి ఈ ఇంద్రుడు ఇంద్రుడు కాదు, అసలైనటువంటి ఇంద్రుడు ఆయన. కాబట్టి త్వంన ఇంద్రో జగత్పతే అని చెప్పి ఇంద్రవాచకానికి అనేకమైనటువంటి అర్థాలు మనకి డిక్షనరీలో ఉంటూ ఉంటాయి. ఇంద్ర అనేటువంటి పదానికి ఇందతి పరమైశ్వర్యవాన్ భవతి, పరమ ఐశ్వర్యవంతుడు ఎవరైతే ఉంటారో అంటే దేవతలకి రారాజు అయినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన ఇంద్ర అనేటువంటి శబ్దంతో ఆరాధించబడుతూ ఉంటాడు, పిలువబడుతూ ఉంటాడు. ఇంద్రే ప్రదీపయతి చేష్టాయుక్తాని కరోతి అంటే ఇంద్రియాలకు చైతన్యం ఇచ్చి ఆ ఇంద్రియాలకి చేష్టల్ని కలిగించేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంద్ర శబ్దంతో కూడా చెప్పవచ్చు. మన ఇంద్రియాలకి చైతన్యాన్ని కలిగించేటువంటి శక్తి ఎవరయ్యా అంటే ఇదిగో ఈ పరమాత్ముడే. అందువల్ల త్వమ్న ఇంద్రో జగత్పతే. ఇందే ప్రాణాన్ అంటే ప్రాణాలని ఉత్తేజపరిచేటువంటిది ఏదైతే ఉంటుందో మన ప్రాణాలని ఉత్తేజం కలిగించేది ఈ చైతన్యం అనేటువంటిది లేకపోతే ఇంకేముంటుంది. కాబట్టి ఆ చైతన్య స్వరూపుడు, అందులో కూడా పరమ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఇంద్ర శబ్దానికి అసలైనటువంటి అర్హుడు. అంతేగాని పక్కన ఉన్నటువంటి ఇంద్రుడు ఇంద్రుడు కాదు, కేవలం అధిపతి మాత్రమే. ఈయన చేత నియమించబడినటువంటి ఒక అధికారి మాత్రమే, ఇంద్ర సింహాసనంలో కూర్చున్న అధికారి. అసలైనటువంటి ప్రాణాలకి ఇంద్రియాలకి చైతన్య స్వరూపుడు ఎవరయ్యా అంటే ఇంద్ర శబ్దానికి అసలైనటువంటి అర్థం చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇట్లా దాదాపు ఇంద్ర శబ్దానికి 10 రకాల అర్థాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంద్ర శబ్దానికి అసలైనటువంటి అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడే గాని పక్కన ఉన్నటువంటి ఇంద్రుడు కానే కాదు. త్వమ్న పరమకం దైవం త్వమ్న పరమకం దైవం త్వమ్న ఇంద్రో జగత్పతే భవాయ భవగో విప్రదేవానాం ఏ చ సాధవః. భవాయ, భవాయ అంటే క్షేమాయ, నహ క్షేమాయ మా క్షేమం కోసం, మా అందరి క్షేమమే కాకుండా గో విప్ర దేవానాం సాధవః క్షేమాయ, కేవలం గోవుల యొక్క క్షేమమే కాదు, గోవుల యొక్క క్షేమము, విప్రులు బ్రాహ్మణోత్తముల యొక్క భాగవతోత్తముల యొక్క క్షేమాన్ని కోసం, దేవతల యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడివి, సాధువులు సత్పురుషులైనటువంటి సజ్జనుల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వీళ్ళ యొక్క రక్షణ కోసమే, వీళ్ళ క్షేమం కోసమే భవ నీ యొక్క అవతారం అనేటువంటిది ఇక్కడ మానవ రూపంలో అవతరించి మమ్మల్ని రక్షించడానికే వచ్చినటువంటి ఇంద్రుడివి నాయన, నీవే ప్రభువి, నీవే మాకు పరమదైవం అని చెప్పి కీర్తించింది సురభి అక్కడ. భవాయ భవగో విప్రదేవానాం ఏ చ సాధవః. ఇంద్రం ఇక ఇప్పుడు కామధేను చెప్తుంది ఎవరు పంపగా మేము వచ్చాము, ఎందుకు వచ్చాము అనేటువంటి ఈ శ్లోకంలో చెప్తుంది. ఎందుకు వచ్చాము, ఎవరు పంపిస్తే వచ్చాము అనేటువంటి. ఇంద్రం నస్వాభిషేక్ష్యామో నస్వాభిషేక్ష్యామో బ్రహ్మణా నోదితావయం. తప్పండి, ఇక్కడ చాలా తప్పు పడింది, చోదితావయం అని ఉండాలి. ఇక్కడ ఉంది, టెక్స్ట్ బుక్ లో కూడా చోదిత ఉందో లేదో చూసుకోండి, అక్కడ మీ పుస్తకాలలో లేకపోతే దిద్దుకోండి. చోదిత ప్రచోదనం, ప్రేరేపించడం. బ్రహ్మణ చోదితావయం, బ్రహ్మచేత ప్రేరేపించబడినటువంటి వయం మేము ఇంద్రుడు అయినటువంటి నిన్ను అభిషేకించడానికి వచ్చాం. ఇంద్రం నస్వాభిషేక్ష్యామః, అభిషేక్ష్యామః నిన్ను అభిషేకించడానికి బ్రహ్మదేవుడు స్వయంగా పంపించాడయ్యా మమ్మల్ని. అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తయే. అందులో నీ యొక్క అవతారం దేనికోసం అనేటువంటిది కూడా బ్రహ్మదేవుడు ఆలోచించి మరి మమ్మల్ని పంపించాడు. అవతీర్ణ అసి, నీవు ఈ భూమి మీద అవతరించడానికి కారణం ఏమిటి అంటే భూమేర్భారాపనుత్తయే, భార అపనుత్తయే, భూదేవి యొక్క భారం ఏదైతే ఉంటుందో ఈ రాక్షస సంహారం చేసి భూమికి భారాన్ని తగ్గించేటువంటి అసలైనటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ సుర కార్యంలో నువ్వు ఇక్కడికి అవతరించావు. భూమేర్భార అపనుత్తయే, భూమికి భారాన్ని తగ్గించాలనేటువంటి దైవ కార్యం మీద హే విశ్వాత్మన్ అవతీర్ణ అసి, నువ్వు ఇక్కడ ఉద్భవించావు స్వామి. కాబట్టి ఆ కార్యం మీద నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నావు.
ఆ కార్యాల మధ్యలో దేవతలకు అప్పుడప్పుడు ఈ విధంగా అహంకారాదులు ఇట్లాంటివి ఎప్పుడైనా రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు చక్కగా ఔషధం వేసి వాళ్ళని నయం చేసి మళ్ళీ తిప్పి పంపిస్తున్నాం. ధన్యులం స్వామి అంటూ ఇంద్రం నస్వాభిషేక్ష్యామ, బ్రహ్మదేవుడి చేత పంపించబడినటువంటి వాళ్ళం. బ్రహ్మణా చోదితావయం, చోదనం అంటే ప్రేరేపించుట, ప్రచోదనం ప్రేరేపించుట. అట్లాంటి మేము బ్రహ్మచేత పంపించబడి నీకు అభిషేకించడానికి వచ్చాము నాయన అంటూ శ్రీసుకవువాచ, అత్యద్భుతమైనటువంటి అమృత ధారల వంటి ఈ క్షీరధారలతోను, బంగారు అక్కడ దేవతలు సిద్ధం చేసినటువంటి బంగారు కలశాలలో స్వయంగా కామధేను ఆ విధంగా క్షీరాన్ని నింపి ఇస్తే ఆ సువర్ణ కలశాలతో స్వామికి అభిషేకం చేయడానికి దేవతలు సిద్ధమైపోయారని సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్తుకి చెప్తున్నారు. ఏవం కృష్ణముపామంత్ర్య సురభిః పయసాత్మనః జలైరాకాశగంగాయా ఐరావత కరోద్ధృతైః, ఐరావత కరోద్ధృతైః. ఏవం కృష్ణముపామంత్ర్య, ఈ విధంగా ఉపామంత్ర్య పలికి, కామధేను ఈ విధంగా కృష్ణ పరమాత్ముడితో పలికి, సురభిః పయసా ఆత్మనః, ఆత్మనః పయస, పయస్సు అనే పదానికి అర్థము పాలు. నీరు పాలు రెండు పదాలు ఉన్నాయి పయస్సు అనే శబ్దానికి. ఆత్మనః పయస అంటే తన యొక్క స్వయంగా అలా స్రవిస్తూ ఆనందంతో స్రవింపజేస్తున్నటువంటి ఆ క్షీరధారల్ని సువర్ణమైనటువంటి కలశాలలో నింపి స్వామివారికి వినియోగించడానికి సిద్ధం చేసింది కామధేను. అంతేకాకుండా జలై, అనేకమైనటువంటి జలములు వచ్చేయట. ఎవరు తెచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయి? జలై ఆకాశ గంగాయ, ఆకాశగంగ నుంచి వచ్చాయి. స్వామి యొక్క అనుగ్రహంతో స్వామివారి పాదాల నుంచి పుట్టినటువంటి గంగా జల, ఆకాశ గంగా జలం. అంతేకాకుండా ఆ ప్రాదుర్భవించినటువంటి జలములే మొత్తం వరుణదేవుడి చేత మొత్తం ప్రపంచం విశ్వమంతా వ్యాపించబడినటువంటి అనేక సువర్ణమైనటువంటి జలములు, అవి పవిత్రమైనటువంటి జలములు. అనేక సముద్రాలలోనూ పవిత్రమైన నదీ జలములతోనూ, అంతేకాకుండా చక్కగా అనేకమైనటువంటి సువర్ణ కలశాలలో ఈ మనం పుణ్యావచనం చేస్తున్నప్పుడు ఏవైతే పసుపు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు వేస్తామో, పుష్పాలతో అలంకరించబడి చక్కటి లేత ఆకులతోనూ మామిడి తోరణాలతోనూ తమలపాకులతోనూ ఆ విధమైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో ఉన్నటువంటి కలశాలతో నీటిని నింపుకుని సిద్ధం చేసేస్తున్నారు. విశేషంగా ఇంద్రుడు సైగ చేశాడు దిగ్గజాలన్నిటికీ కూడా. దిక్కులలో ఉండే గజాలు కాబట్టి వాటిని దిగ్గజాలంట. అన్ని దిక్కుల నుండి దిగ్గజాలు ఏం చేసినాయి? ఐరావతం మొదలైనటువంటి దిగ్గజాలన్నీ ఐరావత కరోద్ధృతై. కరము అంటే ఏనుగుకు ఉండేటువంటి కరం ఏమిటాయంటే తొండమే. ఆ ఐరావతం తన తొండంతో స్వయంగా ఉద్ధృతై, ధరించబడినటువంటి ఆకాశ గంగా జలాలతో పూరించబడినటువంటి తొండములతో స్వయంగా వచ్చింది ఐరావతం అభిషేకించడానికి స్వామివారిని. 7 ఏళ్ల బాలుని అభిషేకించడానికి ఐరావతం మొదలైనటువంటివన్నీ దిగ్గజాల మొత్తం అన్ని కూడా వాటి వాటి కరములతో తొండములతో చక్కటి జలాలని, పవిత్రమైనటువంటి జలాలని, పుణ్య జలాలని తీసుకుని వచ్చేస్తున్నాయి స్వామి వారికి అభిషేకించడానికి. ఇక్కడ సురభి సిద్ధంగా ఉంది కాబట్టి సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఇక ఈ వేడుకని చూడటం కోసం అని చెప్పేసి ఎవరు వస్తున్నారు? ఇంద్ర సురర్షిభిః సాకం నోదితో దేవమాతృభిః అభ్యషించత దాశార్హం గోవింద ఇతి చాభ్యధాత్. ఇక్కడ గోవింద నామాన్ని ఇవ్వటం జరుగుతుంది. గోవింద నామాన్ని, గోవిందుడు అనేటువంటి హే గోవింద అంటూ దేవతలు కీర్తించి ఆ గోవింద నామంతో అభిషేకం చేస్తున్నారు. ఇంద్ర, ఎవరు చేస్తున్నారు? ఇంద్ర సురర్షిభిః సాకం, సుర ఋషిభిః, దేవతల యొక్క ఋషులు. దేవర్షులు ఎవరైతే ఉంటారో నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి దేవర్షులతో పాటుగా, మహర్షులతో పాటుగా, సమస్తమైనటువంటి దేవతలతో పాటుగా వచ్చి నోదితో, ఇక్కడ కూడా చోదితో దేవమాతృభిః అని ఉండాలి. ఏమిచ్చారు మరి శ్లోకంలో? అక్కడ నోదితో అని ఇచ్చారు. నోదితో అనే పదానికి అర్థం నా ఉదిత అంటే ఉదయించబడనది అని అర్థం. కాబట్టి దాని ప్లేస్ లో చోదిత అని ఉంటే సరిపోతుంది. చోదితో దేవమాతృభిః, దేవమాతృభిః అంటే దేవతలకి తల్లి అయినటువంటి ఎవరు? అదితి. అదితి మాత మొదలైనటువంటి పెద్దల చేత ప్రేరేపించబడినటువంటి ఈ ఇంద్రుడు సమస్తమైనటువంటి దేవతలతోనూ, మహర్షులతోనూ, దేవర్షులతోనూ కూడుకుని అభ్యషించత దాశార్హం, దాశార్హపతి అయినటువంటి శ్రీకృష్ణ ప్రభువుని గోవింద ఇతి అభ్యధాత్, గోవింద అనేటువంటి నామధేయంతో పిలుస్తూ అభ్యషించత, అభిషేకం చేశాట స్వామివారి.
ఆ బంగారు కలశాలతో ముందు క్షీరాన్ని, ఆ తర్వాత పవిత్రమైనటువంటి జలాల్ని అభిషేకం చేస్తూ ఒక్కొక్కరు అభిషేకం చేస్తున్నారు. అక్కడ అదితి మాత ఎంత పరవశించిపోయిందో కృష్ణ పరమాత్ముడిగా ఆ విధంగా అభిషేకం చేస్తూ ఉంటే, ఆ శ్రీ మహావిష్ణు అవతారం ఇద్దరూ ఆయన పుత్రుడే. అటు ఇంద్రుడు ఆవిడ యొక్క కుమారుడే, ఇటు పరమాత్ముడు ఆయన బిడ్డే. కానీ ఇక్కడ అదితి ఈ ఇంద్రుడు చేసినటువంటి అపరాధాన్ని క్షమించినటువంటి సోదరుడు కృష్ణ పరమాత్ముడు అంతకుముందు అవతారంలోనూ రక్షించాడు. ఏ రాక్షసుడికి ఏ విధమైనటువంటి బలం కలిగినా ఇంద్రుని యొక్క సింహాసనానికే ఎసరొస్తుంది. అట్లాంటి ఇంద్ర పదవిలోంచి ఇంద్రుడు భ్రష్టుడైనటువంటి సందర్భాలన్నింటిలో కూడా వాసుదేవుడు వచ్చి ఎన్ని సందర్భాల్లో రక్షించాడు. అట్లాంటి రక్షించినటువంటి నీకు ఈ విధమైనటువంటి ఎన్ని అభిషేకాలు చేయాలి నాయన అంటూ అదితి పరవశించిపోతున్నది ఆ తల్లి. ఇంద్రసురర్షిభిస్తాకం నోదితో దేవమాతృభి. అట్లాంటి దేవతల తల్లి అయినటువంటి అదితి మిగతా పెద్దలతో అరుంధతి, అనసూయ మొదలైనటువంటి పతివ్రతామ తల్లులతో కూడుకుని వచ్చి దేవర్షులతో ఋషులతో అందరితో వచ్చి అభ్యషించతాశార్థం చక్కగా అభిషేకం చేయటం. గోవింద ఇతి చాభ్యధాత్ గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం. నిత్యము గోవింద 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 నామాలే. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఈ గోవింద నామాలు మనల్ని అనుసంధానం చేస్తూనే ఉంటాయి. మరణించాక కూడా గోవింద గోవింద అంటూనే సాగరం పాల్సింది. ఈ గోవింద నామం అప్పటిదాకా ఉంటుంది. అట్లాంటి గోవింద నామాలతో చక్కగా స్వామివారిని కీర్తించి అభిషేకం చేస్తున్న చక్కగా ఆ యమునా నది తరంగాల ప్రవాహం నదీ తీరంలో చక్కగా ఆయనకి బంగారు సింహాసనం వేసి అక్కడ ఆ బృందావనంలో అనేక మంది ప్రజవాసుల మధ్యలోనూ దేవతల మధ్యలోనూ చక్కటి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి స్వామివారికి ఈ విధంగా క్షీరధారలతో పవిత్రమైన జలాలతో అభిషేకం చేస్తుంటే ఆ దర్శనం కావించుకున్నటువంటి వాళ్ళు కదా పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు. సురభిక్షీరములన్ పోతన గారి యొక్క శ్లోకం చూస్తే సురభిక్షీరములన్ సురద్వీప మహాసుండాలతానీత. మహాసుండాలత ఐరావతం తెచ్చినటువంటి తొండం, ఆ తొండంలోంచి జలాలు తీసుకొచ్చింది. సురద్వీపం అంటే దేవతల ఏనుగైనటువంటి ఐరావతం. సురద్వీప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని. జననీ సన్మౌని దేవతల తల్లి అయినటువంటి అతిథి. నిలింప జననీ సన్మౌని సంఘంబుతో. సన్మౌని సంఘంబుతో మహర్షులతో మొదలైనటువంటి వాళ్ళతో కూడుకుని వచ్చింది ఆ తల్లి. సురనాథుండభిషిక్తుం చేసి పలికన్ సొంపార గోవిందుండు. అప్పుడు హాయిగా ఆ తల్లి ఆనందంతో పలికినటువంటి నామం అది. సురనాథుండభిషిక్తుం చేసి పలికన్ సొంపార. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా గోవింద నామాన్ని అలా కీర్తిస్తున్నారు అక్కడ. సురనాథుండభిషిక్తుం చేసి పలికన్ సొంపార గోవిందుండంచు గోవిందుండంచు ప్రణాక్రాంత విపక్షు తోయజ దళాక్షు సాధు సంరక్షునన్. సాధు సంరక్షణుడు ఆయన. అంతేకాకుండా తోయజ దళాక్షుడు చక్కటి నళిని పద్మాల రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ స్వామిని ప్రణాక్రాంత విపక్షుండు గోవిందుండు అంచు. ఆయన గోవిందుడు, ఆయన గోవిందుడు. గోవిందుడు అనేటువంటి దానికి అర్థాలు ఎన్నో చెప్పుకున్నాం. అటువంటి గోవింద నామ స్మరణతో స్వామిని కీర్తించి చక్కగా గాహ పశుం ధనం గోధనం విందతి లభతే ఇది గోవింద. పశుధనం గోధనం మొదలైనటువంటి వాటితో సంతోషపెట్టి వాటిని రక్షించేటువంటి వాడు గోవిందుడు. అలాగే గాం అంటే స్వర్గం, ఇంద్రత్వేన విందతి ఇది గోవింద అని చెప్పి మనకి ఆ పుస్తకాల్లో కూడా ఇచ్చారు. ఇట్లా గోవింద నామధేయంతో పట్టాభిషేకాన్ని గావించారు ఆయన. ఈ పట్టాభిషేకం ఏమిటి పట్టం అంటే సర్వలోకాలని కాపాడేటువంటి పట్టం కట్టారు ఆయన. అన్నిటిని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు అవతరించినటువంటి కారణం భూభారాన్ని తగ్గించడం. తత్రాగతాస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణ. ఎవరెవరు వచ్చారు ఈ పట్టాభిషేకానికి అనేటువంటి అంతా లిస్ట్ చేస్తున్నారు. తత్రాగతాస్తుంబురు నారదాదయో దేవర్షులైనటువంటి నారదుడు, తుంబురుడు,
గంధర్వ విద్యాధర సిద్ధచారణాః జగుర్యశో లోకమలాపహం హరేః సురాంగనాః సన్ సన్నృతుః ననృతుః నృత్యం చేయటం చక్కగా. సురాంగనా సన్నృతుః ముదాన్వితాః. ముదాన్విత అంటే ఎంతో ఆనందంతో సంతోషంతో హృదయాన్ని రంజింపజేసేటువంటి నృత్యములతో సురాంగనులు ఎవరైతే ఉన్నారో, అప్సరస స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దేవతా కాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారట. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ పెద్దలందరూ గంధర్వ విద్యాధర సిద్ధ చారణులందరూ, నారద తుంబురాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా జగుహు యశః యశః జగుహు, స్వామివారి యొక్క యశస్సుని గానం చేస్తున్నారు. హరికథలతో హాయిగా గానం చేస్తున్నారు, స్వామివారి యొక్క కీర్తనలతో, గంధర్వన గానాలతో. ఎట్లాంటి స్వామి? లోకమలాపహం హరేః. అపహం అనే పదానికి అర్థం అపహరించేవాడు. ఏం అపహరిస్తాట స్వామి? లోకమలాపహం. లోకమలాపహం అని ఇచ్చాడు అంటే సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో, మలినాలు ఏవైతే ఉంటాయో, ఆ కల్మషాలని హరింపజేసి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి హరేః జగుహు కీర్తి. హరి యొక్క కీర్తిని గానం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మిగతా సురాంగనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ననృతుః. ననృతుః అన్న చాలు. సత్ అంటే చక్కగా నాట్యం చేయడం. ఆ గానాలకు తగినట్టుగా వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మని సేవిస్తూ నృత్యాలతో నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి. ఏమి సేవలండి, ఏమి సేవలు స్వామికి ఈ పట్టాభిషేక ఘట్టంలో. తం తుష్టువుర్దేవ నికాయ కేతవో. ఈ హి అనేటువంటిది అక్కడ కల్పేసుకున్న పర్వాలా, లేకపోతే కల్పేస్తున్నమాట. తం తుష్టువుర్దేవ నికాయ కేతవో హ్యవాకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభిః. తం తుష్టువుర్దేవ నికాయ కేతవో హ్యవాకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభిః. లోకాః పరాం నివృతిమాప్నువం స్త్రయోః కావస్తదా గామనయన్ పయోధృతాం. గామనయన్ పయోధృతాం. చక్కగా లోకాలన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. పైన ఉన్నటువంటి దేవతలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా పైనుంచి స్వర్గలోకం నుంచి అలా పుష్పవృష్టి కురిపించేస్తున్నారు ఓ పక్కన. ఇక్కడ చూస్తున్న వాళ్ళు స్వామి వారి మీద అలా పుష్పధారలు కురిపిస్తున్నారు. సంతుష్టువుర్దేవనికాయ కేతవో. అద్భుతమైనటువంటి దేవనికాయ కేతవ. కేతు అంటే అసలైతే పతాకం, జెండా లాంటిది. ఆ ప్రముఖమైనటువంటి దేవతలు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఆ ఆనంద హర్షాతిరేకాన్ని వ్యక్తపరిచేటువంటి విధంగా అంత ఉన్నతమైనటువంటి ఆనందాన్ని అవాకిరంశ్చ అద్భుత పుష్ప వృష్టిభిః. సమస్తమైనటువంటి దేవతా పుష్పాలతో వృష్టి కురిపించినట్టుగా అవాకిరణ్. ఈ మొట్టమొదటి పదంలో హీ ప్లస్ అవాకిరణ్ అనే పదం విడదీసుకోవాలి. హీ అంటే అవును కదా అనేటువంటి వస్తుంది అని. అలాగే అవాకిరణ్ అంటే చల్లటం, పుష్ప వృష్టి కురిపించడం. ఆ స్వామి మీద ఆ పుష్పధారణ అలా కురిపిస్తున్నారు. ఒక్కొక్కటి సంప్రోక్షణ అయిపోయింది, క్షీరాభిషేకం అయిపోయింది, జలాభిషేకం అయిపోయింది. ఇప్పుడు పుష్పాలతో అర్చన చేస్తున్నట్టుగా ఆ పుష్ప వృష్టి కురిపిస్తున్నారు స్వామి మీద. లోకాః పరాం నివృతిమాప్నువం త్రయోః లోకాం. మొత్తం ముల్లోకాలు కూడా పరాం నివృతిమాప్నుయన్. ఎట్లా ఉంది అంటే మొత్తం ముల్లోకాలన్నీ కూడా ఆనంద భరితములైపోయి, పరమానంద భరితములైపోయి స్వామివారి యొక్క అభిషేక మహోత్సవంలో సంతోషంతో ఓలలుగుతున్నాయా అన్నట్టుగా. గోవులు అనేటువంటివి ఎలా ఉన్నాయంటే శ్రీకృష్ణ ప్రభువుని అభిషేకించినటువంటి పాలధారలతో మొత్తం భూతలమంతా కూడా, ఆ ప్రదేశమంతా, ఆ బృందావన ప్రాంతం భూతలమంతా కూడా గావస్తదా గామనయన్ పయోధృతాం. ఆ పాలతో క్షీరధారలతో తడిసిపోయింది మొత్తం భూమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా. ఈ గోవులు కురిపించినటువంటి ఆ క్షీర వర్షానికి, ఆ అభిషేకాన్ని పయోధృతాం గామనయన్ గావస్తదా. ఆ గోవులు కురిపించినటువంటి క్షీరధారలు. ఆ సమయంలో స్వామివారి ఇంత పవిత్రమైనటువంటి పట్టాభిషేక మహోత్సవ సందర్భంలో ప్రకృతి ఎలా ఉంది అనేటువంటి 2-3 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఎంత చక్కగా ఉన్నది. నానా రసౌఘా సరితో వృక్షా ఆసన్ మధుస్రవాః అకృష్టపత్యౌషధయో గిరయో బిభ్రదున్మణి గిరయో
అభిభ్రదున్, ఈ ఆ అనేటువంటి అక్షరం కలుపుకుంటే అభిభ్రదున్ మణి. పర్వతాలు ఎలా ఉన్నాయి? అకృష్టపత్యౌషధయ, ఔషధాలు ఎలా ఉన్నాయి? నానారసౌగా సరితో వృక్షాః, వృక్షములు ఎలా ఉన్నాయి? నదులు ఎలా ఉన్నాయి? ఔషధాలు ఎలా ఉన్నాయి? పర్వతాలు ఎలా ఉన్నాయి? ఈ నాలుగు ఎలా ఉన్నాయి? సహజ సిద్ధంగా అవి అందించాల్సినవి ప్రకృతి సహజ సిద్ధంగా అందించేవని సహజంగా అందించేస్తున్నాయి, ఏ ప్రయత్నము లేకుండా అందిస్తున్నాయని చెప్తుంది. నానారసౌఘా సరిత, సరిత్తులు నదులు అనేటువంటివి చక్కగా అద్భుతమైనటువంటి ఈ అభిషేకం వేళ ఎలా ఉన్నాయంటే నానా రసౌఘా, నిర్మలమైనటువంటి జలములు, అమృతప్రాయమైనటువంటి జలములని ఓఘ, అటువంటి ప్రవాహాలతో ప్రవహిస్తూ ఉన్నాయి నదులన్నీ కూడా. వృక్షా ఆసన్ మధుస్రవాహ, మధు అంటే తేనె, మధువుని స్రవిస్తున్నాయట. తేనె అలా 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 వృక్షములన్నీ కూడా ఆ ఆనందంతో పరవశించి చరాచర జగత్తులో ఉండేటువంటి సమస్త ప్రాణికోటిలోనూ ఆ పరమాత్ముడే ఉన్నాడు. ఇవి ఈ విధంగా ప్రకృతి ఈ విధంగా ఉన్నది అంటే వాటిల్లో ఉన్నటువంటి పరమాత్ముడు ఎంత ఆనందించి ఉంటాడు, వీటి ద్వారా మనం వ్యక్తం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆనందం వీటి ద్వారా వ్యక్తమవుతుందా అన్నట్టుగా వృక్షా ఆసన్ మధుస్రవాహ, వృక్షములన్నీ సమస్తమైనటువంటి వృక్షములన్నీ చక్కటి తేనెని మధువుని ఆ విధంగా స్రవిస్తూ ఉన్నాయట, అలా స్రవిస్తూ ఉన్నాయి. అకృష్టపత్యౌషధయ, ఓషధయ, ఓషధులు అనేటువంటివి, ఓషధులు గాని లేకపోతే ఈ ధాతువులు గాని మట్టిలో ఉండేటువంటివి రకరకాలైనటువంటి ఔషధాలతోని మనకి సస్యములు పంటలు అనేటువంటి పండుతూ ఉంటాయి. అకృష్టపత్య అనే పదానికి అర్థం ఏంటంటే నాగలి చేత దున్నకండానే, కష్టపడి రైతు ఏమీ కష్టం చేయకుండానే, విత్తులు విత్తకుండానే, సాగు పెట్టకుండానే, నీరు పెట్టకుండానే ఔషధాలు భూమి నుంచి అలా పంటలు అనేటువంటి పైర్లు అనేవి పైకి వచ్చి ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. భూమాత పరవశులైతే. అకృష్టపత్య ఔషధయ జిరయో అభి అభిప్రదున్ మణీన్, మణీన్ అభిప్రదున్, మణులు. గిరయ అనే పదానికి అర్థం పర్వతములు. గిరి అంటే ఒక కొండ, గిరయ అంటే బహువచనం. పర్వతములన్నీ కూడా లోపల ఎక్కడో మణులు ఉంటాయి, కానీ లోపల ఎక్కడో ఉన్నటువంటి మణులని, ధాతువులని, వజ్రాలని మొదలైనటువంటి వాటినన్నింటినీ అద్భుతమైనటువంటి పర్వతాలు స్వామివారి యొక్క అభిషేకం వేళ అలా వాటంతట అవే బయటికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసేటువంటి సందర్భంలో అవి సమర్పిస్తున్నట్టుగా ఉన్నదా అన్నట్టుగా అలా బయటికి వచ్చేసేయట. ఎక్కడ ఎవరు ఏ ప్రయత్నం చేయకుండానే ఈ విధంగా ప్రకృతి పరవశించిందంటే పరమాత్ముడు ఎంత ఆనంద పరవశుడై ఉంటాడు ఈ సన్నివేశాన్ని. గోవులు సంతోషించాయి, అంతకంటే ఏం కావాలి. కృష్ణే అభిషిక్త ఏతాని సత్వాని కురునందన నిర్వైరాణ్య భవన్ స్థాత క్రూరాణ్యపి నిసర్గతః. క్రూరాణ్యపి సత్వాని, సత్వములు అంటే ప్రాణులు, జీవులు. క్రూరాణ్యపి సత్వాని, క్రూర జంతువులన్నీ కూడా ఎలా ఉన్నాయి స్వామి యొక్క అభిషేకం వేళ అంటే నిర్వైరాణ్య, వైరము అంటే శత్రుత్వము, నిర్వైరాణ్యం ఎటువంటి వైరము లేకుండా క్రూరమైనటువంటి జంతువులు, వైర స్వభావం కలిగినటువంటి జంతువులు కూడా కలిసిమెలిసి మిత్ర స్వభావంతో ఉన్నాయట, శత్రు స్వభావాన్ని వదిలిపెట్టేసి. ఇది ఆశ్చర్యం. ఎప్పుడు? కృష్ణే అభిషిక్త వేళాయా, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఇంద్రాది దేవతల చేత, కామధేను చేత అభిషేకించబడినటువంటి ఈ శుభముహూర్తంలో ఏతాని సత్వాని, ఈ ప్రాణులన్నీ కూడా కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటివి కాదు, భూమండలం మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆ క్షణంలో వైరాన్ని వదిలిపెట్టి నిర్వైరాణ్య భవం తాత. తాత అనేటువంటి పదం ఇక్కడ సంబోధన వాచకం, పరీక్షిత్ మహారాజుకి వాడినటువంటి వచనం. హే తాత, ఓ మహారాజా, నాయన, క్రూర స్వభావం కలిగినటువంటి జంతువులు కూడా శత్రు స్వభావంతో ఉండేటువంటి ఇతర జంతువుల పట్ల ఆ శత్రు స్వభావాన్ని వదిలిపెట్టేసి మిత్రత్వంతో, స్నేహభావంతో ఉన్నాయ్యా. ఈ విధమైనటువంటి ప్రకృతి ఆ క్షణంలో గోచరించింది. ఇది గోకులపతిం గోవిందమభిషిచ్య సహ అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివం. ఈ విధంగా
గోకులపతిం గోవిందం అభిషించ. ఈ గకారంతో వచ్చేటువంటి పదాలు చాలా ముఖ్యమైనటువంటి 4 ఉంటాయండి. ఈ 4 గకారాలైనటువంటి ముఖ్యమైన మనం పట్టుకున్నామంటే మన జీవితం ధన్యమే. గోవింద, గంగా, గీత, గాయత్రి, ఈ 4టిని పట్టుకున్నామంటే మన జీవితం పరమపావనమైనట్టే. గీత, గంగా, గాయత్రి, గోవింద, ఈ 4 ఉన్నాయంటే పునర్జన్మ న విద్యతే. అట్లాంటి గోకులాధిపతి అయినటువంటి గోవిందుణ్ణి అభిషేకించి చివరికి దేవతలు ఆయన అనుజ్ఞ తీసుకుని ఆయన అనుమతితో ఎవరి ప్రాంతాలకి ఎవరి లోకాలకి వాళ్ళు వెళ్తున్నారట. అనుజ్ఞాతో శక్ర, శ్రీకృష్ణ పరమాత్ముడి చేత అనుజ్ఞ పొందినటువంటి దేవేంద్రుడు దేవాధిభిర్ వృత, సమస్తమైనటువంటి దేవతలతో పాటుగా కూడుకుని దివం జయౌ, దివం అంటే దివ్యలోకానికి, తన ఇంద్రలోకానికి, తన స్వర్గలోకానికి జయౌ వెళ్ళిపోయాడు. గచ్చ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ఇంద్రస్తుతిర్నామ సప్తవింశోऽధ్యాయः సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇంకా మనం దీంట్లో ఎప్పుడన్నా అవసరమైతే పోతనామాచ్యుడి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఆంధ్ర భాగవతం నుంచి కొన్ని పద్యాలు చదివి వినిపిస్తున్నారండి. మనం ఒక్కొక్క పద్యం వివరించుకుంటూ వెళ్తున్నాం. ఇది నిజంగా ఎవరూ చేయనటువంటి పని. నిజంగా అదృష్టవంతులు. భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఇట్లాంటి పరమభక్తుల్ని నాకు ప్రసాదించారు. అందరూ ఏదో కళ రూపంలో వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ శ్లోకాలు కూడా చదవాలనేటువంటి కుతూహలంతో శ్లోకాలు వివరించి చెప్పండి అని మీరు అడగటం వలన నేను నేర్చుకుని కూడా చెప్తున్నాను శ్లోకాలను చక్కగా. భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి సదవకాశం ఇది. ఈ శ్లోకాలు వింటున్నారంటే నిజంగా మీ స్థాయి ఆ భగవంతుడు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు అనేది నేను అర్థం చేసుకోగలను. అలాగే మీతో పాటు ఇంకా తర్వాత యూట్యూబ్ లో కూడా వినేటువంటి భక్తులు ఎంతో మంది ఆస్వాదిస్తున్నారు. వారందరికీ ఇంకా నేను చెప్పే విషయం ఏంటంటే, కేవలం ఆంధ్ర భాగవతమో లేకపోతే వ్యాస భాగవతాన్ని మాత్రమే తీసుకుని నేను చెప్తున్నాను. ఇంకా విష్ణు సహస్రనామాలు కానీ, భగవద్గీతని కానీ, వీటిని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాటిని నేను ఇంకా చేర్చట్లేదు. సమయానుకూలాన్ని బట్టి శ్లోకము, అర్థము, వివరము చేసుకుంటూ ప్రస్తుతానికి ఇంతవరకు చెప్తున్నాను. ఇంకా అవకాశం వచ్చినప్పుడు వాటిని కూడా వేరే ప్రసంగాలలో మనం చూద్దాం. ఇంతవరకు సెలవు.